హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనమైతే గోల్డెన్ ఇయర్స్, మన తెలుగు గోల్డెన్ ఇయర్స్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం గైస్. ఫస్ట్ గోల్డెన్ ఇయర్స్ అంటే మీకు చెప్పబోతున్నా కదా, 2000 నుంచి 2005 వరకు వచ్చిన మూవీస్ కానీ ఆ ఇయర్ మధ్యలో వచ్చిన మూవీస్ని అయితే గోల్డెన్ ఇయర్స్ ఫిలిమ్స్ అయితే అంటారు గైస్. ఇప్పుడు మనం దాంట్లో 2001లో వచ్చిన సూపర్ హిట్ టాప్ 5 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అలాగే ఫస్ట్ టాప్ 5 చూసుకున్నట్టయితే నరసింహనాయుడు గైస్. నరసింహనాయుడు అనేది మనకు వచ్చేసి 2001 ఆడియన్స్లో గుండెల్లో నిలిచిపోయిన ఒక మంచి మూవీగా అయితే మాట్లాడుకోవచ్చు గైస్. అలాగే ఈ మూవీ బాలకృష్ణ గారి అప్పట్లో బాక్స్ ఆఫీస్ని అయితే సంచలనం అయితే చేసింది గైస్. అలాగే ఈ సినిమా మాస్ ఆడియన్స్కి అయితే ఫేవరెట్గా అయితే నిలిచింది. అలాగే నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ గైస్. ఇది వచ్చేసి టాప్ 4 స్థానంలో అయితే మనం అయితే చెప్పుకుందాం. ఇదైతే ఇంద్ర, తెలిసిందే కదా గైస్. ఇంద్ర మీకైతే ఒకప్పుడు ఎలా ఉండేదో మూవీ అనేది, ఇప్పటికి కూడా దాని క్రేజ్ అనేది తగ్గడం అయితే లేదు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి కేవలం ఇండస్ట్రీ హిట్ సినిమా అయితే కాదు, అప్పటి హిట్ ఇచ్చిన సినిమా. చిరంజీవి గారి మేనరిజం ప్లస్ డైలాగ్, ఎమోషన్, ఎలివేషన్ థియేటర్లో అయితే విజిల్స్ వేసి మస్తు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కూడా ఆ సీన్ వస్తే మర్చిపోని సన్నివేశాలు అయితే ఉంటాయి గైస్. అలాగే కామెంట్ చేయండి మాత్రం, మీరు కూడా రీసెంట్గా ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఇది వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఖుషి. అందరికీ చాలా అంటే చాలా యూత్ఫుల్ లవ్ స్టోరీ, ఫ్రెండ్. అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది. డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, స్టైల్ కానీ ఇప్పటికి కూడా ట్రెండ్లోనే ఉన్నాయి గైస్. ఈ మూవీ అయితే చాలామంది లవర్స్కి కూడా, అలాగే ఇప్పుడు యూత్కి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే మన మహేష్ బాబు గారి మురారి గైస్. ఇది వచ్చేసి టాప్ 2లో ఉంది గైస్. మురారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గైస్. స్టోరీలో ఎమోషన్, మ్యూజిక్ క్లాసిక్గా అయితే నిలిచింది. మహేష్ బాబు కెరియర్లోనే ఇది ఒక గుర్తింపు తెచ్చిన సినిమా అయితే చెప్పచ్చు. మురారి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇప్పట్లో కూడా చాలా అంటే చాలా క్రేజ్ ఉంది ఆ మూవీకి అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నువ్వు నాకు నచ్చావు గైస్. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ ప్లస్ లవ్ ప్లస్ కామెడీ అన్నీ కలిపి ఒక ఫేవరెట్ ఎంటర్టైనర్గా అయితే ఈ మూవీని అయితే డిజైన్ చేశారు గైస్. ఇప్పటికి కూడా టీవీలో అయితే అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అనేది. వెంకటేష్ గారికి కూడా ఇది ఒక మంచి మెమరీ మూవీ అని అయితే చెప్పచ్చు గైస్. ఇవి ఫ్రెండ్స్ 2021లో వచ్చిన టాప్ 5 తెలుగు సినిమాస్ గురించి అయితే. ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి గైస్. ఇక వేరే మూవీస్ ఏమైనా మిస్ అయ్యంటే క్షమించండి, ఓకేనా. నేను ఓన్లీ 5 మాత్రమే చెప్పా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం 2002లో వచ్చిన మూవీస్ గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది గైస్. ఈ వీడియోకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై హింద్.